రైట్ ఇక మొత్తమే చూసుకున్నట్లయితే లోక్సభ సమన్వయకర్తగా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ పెద్దలు గత నెలల్లోనే ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనంతట తానుగా పార్టీని వీడి వెళ్లే వరకు కూడా వీళ్ళంతా వేచి చూశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసిన వెంటనే ఆ స్థానంలో చెవిరెడ్డిని అధికారికంగా ప్రకటించేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఒంగోలు ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే తనంతట తానే వెళ్లిపోయేదాకా అధిష్టానం చూడడం ఇది ఒక రకంగా విస్మయానికి లోన్ చేస్తుందని చెప్పాలి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు పెనుమార్పులు చోటు చేసుకుంటానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ వైసీపీ లో జరుగుతున్న ఏదైతే అభ్యర్థుల నియామకంలో జరుగుతున్న మార్పులు చేర్పులు ఇటు వైసీపీకి కొత్త మైనస్ గానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థుల నియామకం విషయంలో స్థానిక నేతలతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఉండే సెకండ్ క్యాడర్ అభిప్రాయాలు తీసుకోకుండా వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాల్లో స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే ద్వితీయ స్థాయితో పాటు తృతీయ స్థాయి సంబంధించి నేతలు ఇప్పటికే పార్టీ మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపై మాత్రం ఈ స్థానిక నేతలతో పాటు జిల్లా రాజకీయంలోని ముఖ్య నేతలు సైతం జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో వైసీపీ అధిష్టానం ఇప్పటికే టికెట్ లేదని చెప్పిన నేపథ్యంలో ఒక నెల కాలంగా ఆయన వైసీపీ అధిష్టానంలో తనకు మరోసారి అవకాశం ఇస్తుందనే ఆలోచనతో మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీలోనే కొనసాగుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పార్టీలో కొనసాగిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఇక దాదాపు పూర్తి స్థాయిలో ఇక వైసీపీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వదని క్లారిటీకి వచ్చిన తర్వాత నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం అయితే వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుడు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారని చెప్పేసి మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పాడు. అయితే ఏ పార్టీ విషయంలో మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తాడనే దానిపై స్పష్టత ఏమున్నప్పటికీ మాత్రం దాదాపు మాగుంట రాఘవరెడ్డి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారనేది మాత్రం దాదాపు కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వీలైన త్వరలోనే దాదాపు మార్చి 6వ తేదీలోపే మాగుంట రాఘవరెడ్డి వైసీపీ టీడీపీలో చేరతాడనేది మాత్రం పూర్తి క్లారిటీగా చెప్పుకోవచ్చు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ వీడినప్పటి నుంచి మాత్రం జిల్లా రాజకీయాలు మాత్రం పూర్తిగా మారిపోయాయి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గ స్థాయిలో మాత్రం మాగుంట పార్టీని వేయడాన్ని మాత్రం స్థానిక వైసీపీ నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఏదైతే జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాగుంటను పార్టీలో కొనసాగించాలి, వచ్చే ఎన్నికల్లో మాగుంటకు కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి పదే ఇప్పటికే అధిష్టానం వద్ద అనేక సార్లు చెప్పుకున్నప్పటికీ వైసీపీ అధిష్టానం మాత్రం ఈసారి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో ఈ మాగుంట ప్రభావం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తీవ్ర ప్రభావం వైసీపీకి ఒక విధంగా మైనస్ గానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సుధాకర్, ఇక్కడ ప్రధానంగా ఇంకో ప్రశ్న తలెత్తుతుంది. ఏంటంటే కూడా ఏదైతే అధిష్టానం దాదాపుగా మళ్ళీ ఏదైతే ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు చేస్తుంది, 8వ లిస్టు తర్వాత కూడా ఇంకా 5 ఇన్ఛార్జీలు మార్చారంటే ఇప్పుడు చెవిరెడ్డి పేరు ఒంగోలు నుంచి ఖరారైంది. అది కన్ఫర్మ్ అయినట్టేనా? మళ్ళీ అతని పేరు కూడా మార్చే యోచనలో అధిష్టానం ఉందా? అసలు చెవిరెడ్డి ఆలోచన ఏంటి? కన్ఫర్మ్ అయినట్టు ఆయన భావిస్తున్నారా? సునీత, వైసీపీ విడుదల చేసిన జాబితాల విషయంలో మాత్రం ఇప్పటి వరకు మాత్రం అభ్యర్థుల మార్పులు చేర్పులు ఏదైతే వైసీపీ అధిష్టానం ఇస్తున్న పేర్లు మాత్రం దాదాపు ఖరారైపోయినాయి. చెప్పుడు ఎక్కడ అభ్యర్థుల తర్వాత మార్చడం కూడా అభ్యర్థుల నియామకం తర్వాత మరలా వాళ్ళ పేర్లు మార్చడం వరకు ఇప్పటి వరకు జరగలేదు. అయితే ముఖ్యంగా ఏదైతే స్థానిక నేతలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా స్థానికేతరులతో పాటు జిల్లా స్థాయిలో ఉండే ఇప్పటి వరకు పనిచేస్తున్న నాయకులను పక్కన పెట్టి నియోజకవర్గానికి మరో వ్యక్తిని పంపించడానికి మాత్రం ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉండే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాటు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జిల్లాకు సంబంధించి పూర్తిగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అనేక నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యాడు. ఇటీవల కాలంలో దర్శి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. దాంతో పాటు సింగరాయకొండలో
లో జరిగిన పార్టీ కార్యక్రమాలు పాల్గొంటున్నాడు. ఓవరాల్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు మాత్రం పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఇప్పటికే ఆ గెలుపు ఓటములకు సంబంధించి ఇప్పటికే ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, భవిష్యత్తులో ఏ విధంగా వెళ్ళాలి, గెలుపుకు సంబంధించి ఎలాంటి స్టెప్పులు తీసుకోలేదు దానిపై ఇప్పటికే ఆయన ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఇటీవల కాలంలో ఏదైతే రాత్రి విడుదల చేసిన జాబితాలో మా కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డిని పక్కన పెట్టడానికి మాత్రం ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కటారి యాదవ్ ను అరవింద్ యాదవ్ ను ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో లాస్ట్ మూమెంట్ లో ఆమెను పక్కన పెట్టేసి కందుకూరు కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కేటాయించడాన్ని మాత్రం ఇటు కందుకూరు నియోజకవర్గ వైసీపీ నేతలు మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. ఏదైతే నియోజకవర్గ స్థాయిలో పార్టీ సీనియర్ నేతగా ఉండి ఉన్న మానుగుంట మహేందర్ రెడ్డికి మాత్రం వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడాన్ని మాత్రం ఈ స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మానుగుంట మహేందర్ రెడ్డి మాత్రం ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తన అభిప్రాయాన్ని వచ్చే నెల మార్చి నెల 6వ తేదీ తర్వాత తన అభిప్రాయాన్ని ప్రకటిస్తానని చెప్పేసి మానుగుంట మహేందర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే మానుగుంట మహేందర్ రెడ్డితో పాటు మాగుంట ఇద్దరు మాత్రం పార్టీ ఇప్పటికే మానుగుంట మహేందర్ రెడ్డి దాదాపు టీడీపీలో చేరతారని మాత్రం ప్రచారం జరుగుతుంది. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు మానుగుంట మహేందర్ రెడ్డి కూడా పార్టీ మారితే మాత్రం జిల్లా స్థాయిలో ఉండే సీనియర్ నేతలు ఒక్కసారిగా పార్టీ మారితే మాత్రం దీని ప్రభావం వైసీపీపై జిల్లా స్థాయిలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మాత్రం దీని ప్రభావం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. రైట్, ఇక వైసీపీ 8వ జాబితా విడుదలైంది. 3 అసెంబ్లీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించారు. పొన్నూరులో అంబటి మురళి, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్, గుంటూరుకు కిలారు రోషయ్య, జీడి నెల్లూరులో కల్లత్తూరు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని బుధవారం ప్రకటించారు. సత్తెనపల్లి నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ కుటుంబానికి 2 సీట్లు కేటాయించినట్లయింది. అయితే వైసీపీని వీడి మళ్లీ వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపించనున్న ప్రచారం జరుగుతుంది. పైగా సత్తెనపల్లిలో కొందరు మంత్రి రాంబాబును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంబాబును సత్తెనపల్లిలో కొనసాగిస్తారా అనే చర్చ మొదలైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. సాంబశివ, చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ చూసుకున్నట్లయితే 8వ లిస్టుతోనన్నా ఫైనల్ చేస్తారా, ఇంకా మార్పులు జరుగుతాయన్న యోచన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అసలు వైసీపీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది? సాంబ, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు నాయకుల్ని ఫిల్టర్ చేస్తానే ఉన్నారు, చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే నాయకుల్ని నియమిస్తున్నారో, ఇన్ఛార్జీలు నియమిస్తున్నారో అక్కడ ఎప్పటికప్పుడు కూడా సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సర్వేలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ కి కిలారి వెంకట రోషయ్యని నియమించడం జరిగింది. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని నియమించడం జరిగింది. అయితే మొన్నటి వరకు కూడా గుంటూరు పార్లమెంట్ కి వెంకటరమణ్ని నియమించారు. అయితే
అక్కడ ఉన్నటువంటి సర్వేలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ అతనికి అనుకూలంగా లేవని తేలవడంతో ప్రస్తుతం కిలారి రోసేని అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా వేశారు. అయితే అక్కడ ఎవరైతే ఇప్పుడు కిలారి రోసే ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారో అతన్ని తీసుకొచ్చేసి గుంటూరు పార్లమెంట్ పరిధిలో అతన్ని ఇన్ఛార్జిగా వేశారు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంబటి రాంబాబుకు సంబంధించి వాళ్ళ బాబాయ్ కొడుకు సోదరుడు అవుతాడు. అయితే ముఖ్యంగా మరి అంబటి మురళికి, ఎందుకంటే ఇప్పటికే అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అంబటి అక్కడ నుంచి సత్తెనపల్లి నుంచి కూడా అతను టికెట్ వస్తుందని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే మరి అంబటి మురళికి టికెట్ ఇవ్వడం పట్ల అంబటి రాంబాబుకి కూడా టికెట్ లేకపోవచ్చనే ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరి ఒకవేళ అంబటి రాంబాబుకి అక్కడ నుంచి ఇవ్వకపోతే టికెట్ ఎవరికి ఇస్తారనే సందేహం కూడా ఇప్పుడు అందరిలో మెలుగుతున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా నియోజకవర్గ స్థాయిలో ఐవీఆర్ కాల్స్ అందరినీ కూడా కలవరపెడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క అంబటి రాంబాబు కావాలా, లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావాలా, ఈ రకంగా నోటా కావాలా అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాయిస్ తో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది లేడీ వాయిస్ తో వైసీపీ తరపు నుంచి ఫోన్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక్కరికి టికెట్ రావడమే అది చాలా కష్టంగా కనిపిస్తుంది. వైసీపీలో వర్గ పోర్లు, విభేదాలు ఎన్నో రచ్చరచ్చ అవుతుంది ఈ టికెట్ల విషయంలో. అలాంటిది అంబటి రాంబాబుకు సంబంధించి కూడా ఆయన తమ్ముడికి కూడా మురళికి కూడా టికెట్ కన్ఫర్మ్ అవ్వడం వల్ల అంటే ఇద్దరికి టికెట్లు వైసీపీ ఏ రకంగా కన్ఫర్మ్ చేస్తుంది? దీనిపైన వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా, లేదంటే దీన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారా? అంటే ప్రస్తుతం అంటే టికెట్ కేటాయింపు అనేది మాత్రం అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జరగలేదు. ఎందుకంటే మా ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తలు మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. కాకపోతే ఎప్పటికప్పుడు కూడా అక్కడ సర్వేల పేరుతో అక్కడ నాయకులకు ఎంతవరకు కలిసి వస్తుంది, ప్రజలు ఎంతవరకు అక్కడ నాయకులకి అంటే అండగా ఉంటారు, అక్కడ ఓట్లు ఎవరేస్తారనే అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో అంబటి మురళి అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా ఈ కళ్ళజోళ్ల పంపిణీ, అదేవిధంగా వికలాంగులకు వీల్ చైర్స్ ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే అంబటి రాంబాబు స్వయాన అంటే వాళ్ళ బాబాయ్ కొడుకు, అంబటి రాంబాబుకి బాబాయ్ కొడుకు. అయితే అంబటి రాంబాబు ఆల్రెడీ సత్తెనపల్లిలో ఉన్నారు. సత్తెనపల్లి ఇప్పుడు ఆల్రెడీ ఆయన గత కొద్ది రోజులుగా కూడా ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ ఎప్పుడైతే ఇన్ఛార్జీలు చూపించారో అప్పటి నుంచి ఇంత యాక్టివ్ గా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి అంబటి మురళికి ఇవ్వటం పట్ల మాత్రం ఖచ్చితంగా మన అక్కడ ఏమన్నా ఒకవేళ అంబటి రాంబాబుకి టికెట్ లేదా, అంబటి రాంబాబుకి టికెట్ లేకపోవడం వల్లనే సాంబా ఇక్కడ మీరు చెప్పినట్లుగానే ఇంకో సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే ఒకవేళ అంబటి మురళికి ఛాన్స్ కన్ఫర్మ్ అయితే ఇటు అంబటి రాంబాబుకు టికెట్ కన్ఫర్మా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒకవేళ అంబటి రాంబాబుకు సత్తెనపల్లి నుంచి ఛాన్స్ వస్తుందంటే సత్తెనపల్లిలో కూడా ఆల్రెడీ ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా చర్చలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి మరి వీరిద్దరిలో ఎవరికి సత్తెనపల్లి టికెట్ కన్ఫర్మ్ అవబోతుంది, లేదంటే అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వకుండా ఏమైనా నామినేటెడ్ పదవులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ప్రస్తుతం అంటే ఏది అనేది సత్తెనపల్లికి ఇప్పటివరకు ఎవరిని ఇన్ఛార్జీలు నియమించలేదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంబటి రాంబాబునే కొనసాగిస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ కొద్ది రోజులుగా కూడా రకరకాల అవతారాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు ఆ బుల్లెట్ ద్వారా వీధుల్లో తిరగడం, అదేవిధంగా చాయ్ బండి దగ్గర చాయ్ అమ్మటం, ఆ ప్రజల్లోకి వెళ్ళడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా గత ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పుడే మొదలు పెట్టారని చెప్పు. అటువంటిది మరి అక్కడ అంబటి రాంబాబుకి అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి అక్కడ సీటు లేదు అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే అంబటి రాంబాబుకి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో ఆయన ఎప్పుడైతే అక్కడ ఇన్ఛార్జి నియమించారో ఆ తర్వాత అతను పూర్తిగా కూడా పార్టీకి రాజీనామా చేశాడు, కాంగ్రెస్ లో చేరారు. మళ్ళీ వెంటనే వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన మళ్ళీ వైసీపీ కండా కప్పుకున్నటువంటి పరిస్థితిని చూసాం. అయితే ప్రస్తుతం మరి ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీట్ ఎక్కడ ఇస్తారు, ఇదే ఇప్పుడు సస్పెన్స్. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారనేది నిన్నటి వరకు ఉన్నటువంటి వాదన. కాకపోతే అక్కడ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి గుంటూరు పార్లమెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి ఎప్పుడైతే కిలారి రోసేని అక్కడ ఆ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారో అప్పుడే స్పష్టమైంది. కాకపోతే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తే అంబటి రాంబాబు పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ నేతల్లోనూ అదేవిధంగా సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పబ్లిక్ లో ఇదే ప్రశ్న మెదులుతున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆళ్ల రామకృష్ణారెడ్డి కనుక సత్తెనపల్లి నుంచి టికెట్ ఇస్తే ప్రస్తుతం మరి ఒకవేళ అంబటి రాంబాబు ఏమైనా భవిష్యత్తులో నామినేటెడ్ పదవి చేయడం కానీ లేకపోతే ఎమ్మెల్సీ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం కానీ చేసే అంశాలు ఏమైనా చేస్తా ఉన్నారా? ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా తెలియాలంటే ఇప్పుడు టికెట్ అనౌన్స్మెంట్, ఎందుకంటే మరి 7 రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జీలు మాత్రమే నియమించారు. ఒక పక్క ఎక్కడికక్కడ కూడా ఇన్ఛార్జీలు మార్పు చేస్తున్నటువంటి పోతున్నారు. కాబట్టి ఇవన్నీ తెలియాలి అంటే మరి అఫీషియల్ టికెట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.
ఇక కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో కటారు అరవింద యాదవ్ ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు. ఆమె తండ్రి డాక్టర్ పెంచలయ్య ఈ నెల మొదటి వారంలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పుడు ఆయనతో పాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ సమన్వయకర్తగా నియమించేశారు. ఆమె ఇంకా నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే బుధవారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు. రైట్గా వైసీపీ 8వ లిస్టు విడుదలైంది. దీనికి సంబంధించి కూడా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చూసుకున్నట్లయితే మళ్ళీ వైసీపీ ఇన్ఛార్జీల మార్పు చేస్తుంది. అసలు ఇన్ఛార్జీల పట్ల వైసీపీకి ఒక క్లారిటీ అనేది లేదా అన్న చందంగా కూడా ప్రజలు ఆలోచించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ప్రస్తుతం 8వ జాబితాకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం వైసీపీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక పార్లమెంట్ స్థానానికి సంబంధించి గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించినంత వరకు కిలారి రోసయ్యని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ని పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటికీ ఆయన పొన్నూరు శాసనసభ్యులుగా ఉన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో కిలారి రోసయ్య పట్ల కొంతవరకు వ్యతిరేకత ఏర్పడింది. సర్వేల్లో కూడా ఆయనకి అనుకూలమైనటువంటి ఫలితాలు రాలేదన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను గుంటూరు పార్లమెంట్ కి పంపించారు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. కిలారి రోసయ్య పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లకి స్వయాన అల్లుడు కూడా కావడంతో ఆయనకి తగిన ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో భాగంగానే ఆయన్ని గుంటూరు పార్లమెంట్ కి పంపించినట్టుగా చెబుతున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక పొన్నూరు ఏదైతే కిలారి రోసయ్య గుంటూరు పార్లమెంట్ కి వెళ్లడం వల్ల పొన్నూరు నియోజకవర్గం ఖాళీ అవుతుంది. అక్కడ అంబటి మురళిని ప్రతిపాదించారు. అంబటి మురళి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి అంబటి బాబుకి స్వయాన సోదరుడు వరుస అవుతారు. ఆయనకి కూడా పొన్నూరు సీటు కేటాయించారు. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే అక్కడ పనిచేసినటువంటి కిలారి రోసయ్య కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో ఆయన స్థానంలో అదే కాపు సామాజిక వర్గం నుంచి మురళిని ప్రతిపాదించారు. ఒక ఒంగోలు పార్లమెంట్ కు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇది ముందుగానే ఊహిస్తున్నటువంటి సిచ్యువేషనే. గతంలో ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఆయన పలుమార్లు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా జగన్ సర్వేల ఆధారంగా ఐపాక్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా స్థానికంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పార్లమెంట్ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా కందుకూరు, జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి శాసనసభ స్థానాలకి కూడా పార్టీ సమన్వయకర్తలను మధుసూదన్ యాదవ్, అదేవిధంగా కృపాలక్ష్మిని జగన్ ఎంపిక చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి 8వ లిస్ట్ లో జరిగినటువంటి మార్పులు చేర్పులు కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2 పార్లమెంట్ స్థానానికి సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు నియమించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీలో చర్చకు దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత, ఇప్పుడు హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే అటుపక్క ఏదైతే వై నాట్ 175 అంటూ సింగిల్ గా వెళ్తున్న జగన్ ఇన్ఛార్జ్ల విషయంలోనే క్లారిటీ లేదు, క్లారిటీ మిస్ అవుతుంది అన్న ధోరణిలో అటు ప్రతిపక్షాలు దీన్ని యూజ్ చేసుకొని ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంట అనొచ్చా? అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకా కొంత సమయం ఉంది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతుంది. ఎన్నికలకు సంబంధించినంత వరకు నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు. ఫైనల్ గా తుది జాబితా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే సీట్ల మార్పులు చేర్పులు జరుగుతుందో అక్కడ దాదాపుగా కన్ఫర్మ్ అని చెప్పి ఇప్పటికే సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి పార్టీ అధినేత స్వయంగా ప్రకటించారు. అయితే ఆయా పార్టీలో వస్తున్నటువంటి వాళ్ళు సామాజిక వర్గాల సమీకరణాలు వచ్చినటువంటి రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని పార్టీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 175 టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ నియోజకవర్గంలో ఉన్న
పరిస్థితులను ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది సహజంగా జరిగేటువంటి అంశం. అయితే ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ కి ముందుగానే అటు మేనిఫెస్టోతో పాటు ఇప్పుడు అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోవాలన్నట్టు ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అటువైపు పొత్తులు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారంలో కూడా ఆ రెండు పార్టీలు కూడా గందరగోళం ఏర్పడినటువంటి నేపథ్యంలో అధికార పార్టీ మరికొంత దూకుడుగా ముందుకు వెళ్ళడం అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల మీద కూడా దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.